ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. కొన్ని వస్తువులు కిచెన్లో ఉంటే ఇంట్లో ఆర్థిక నష్టం జరుగుతుందని వాస్తు వివరిస్తోంది. కాబట్టి అలాంటివి మీ వంటగదిలో ఉండకుండా జాగ్రత్త పడడం అవసరం. ఆ వస్తువులేంటి? ఎందుకు కిచెన్లో ఉండకూడదు? వాచ్ దిస్ R24 డివోషనల్. వాస్తు ఇల్లు, ఇంట్లోని వస్తువుల అమరిక వంటి అన్ని విషయాలను వివరిస్తుంది. ప్రతి గదికి కొన్ని ప్రత్యేక నియమాలుంటాయి. వాటిని అనుసరించి ఇంట్లోని వస్తువులను అమర్చుకోవాలి. వాస్తు వివరణల ప్రకారం ఇంట్లోని కిచెన్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖ సంపదల వృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. వాస్తు చెప్పిన ప్రకారం కొన్ని రకాల వస్తువులు కిచెన్లో అస్సలు ఉంచుకోవద్దు. ఈ వస్తువులు కిచెన్లో ఉండడం వల్ల దురదృష్టం వెంటాడుతుందట, ఆర్థిక సమస్యలు వేధిస్తాయట. అటువంటి వస్తువులు మీ వంటగదిలో కూడా ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. ఖాళీ డబ్బాలు ఇంట్లో పెట్టుకుంటే అవి వాస్తు దోషానికి కారణమవుతాయి. ఖాళీ డబ్బాలు లేమికి ప్రతీకలుగా వాస్తు భావిస్తుంది. ఇల్లు సమృద్ధిగా ఉండాలంటే తప్పకుండా కిచెన్లో వంట సామాగ్రికి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్త పడాలి. ఇలా వంట చేసుకునేందుకు అవసరమయ్యే అన్ని దినుసులు నిండుగా ఉండడం కలిమికి సంకేతం. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలు, పాచిపోయిన పదార్థాలు ఇంట్లో ఉంచుకోవద్దు. ఏమాత్రం ఉపయోగం లేని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం దరిద్రానికి సంకేతంగా మారుతుంది. ఖర్చులు పెరిగి ఇంట్లో సంపద తరిగిపోయేందుకు ఇదొక కారణం కాగలదు. కనుక పాడైపోయిన పదార్థాలను ఎప్పటికప్పుడు బయటపడేయడం మంచిది. కిచెన్లో ఉపయోగించే కత్తులు, కత్తిపీటలు, కత్తెరల వంటి పదునైన వస్తువులను ఉపయోగించి అలాగే వదిలేయకూడదు. వాటిని వెంటనే శుభ్రపరిచి సరైన స్థలంలో భద్రపరచాలి. వీటితో ప్రమాదాలు జరగడం మాత్రమే కాదు, ఆర్థిక నష్టం కూడా జరగవచ్చని వాస్తు వివరిస్తోంది. కిచెన్లో ఉపయోగించే వస్తువుల గురించి పెద్దగా శ్రద్ధ చూపరు చాలామంది. ఎలా ఉంటే అలాగే పని కానిస్తుంటారు. కానీ ఇవి మీ కిచెన్ అందాన్ని పాడు చేయడమే కాదు, వంటకు అసౌకర్యంగానూ ఉంటాయి. విరిగిపోయిన గరిటెలు, కప్పులు, ఇతర సామాగ్రిని కిచెన్ నుంచి విరిగిన వెంటనే తొలగించాలి. ఇలా విరిగిన వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఇది ఇంట్లో ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు. కుటుంబ అభివృద్ధి కుంటుపడుతుంది కూడా. చాలా రోజులుగా వాడని సామాగ్రి ఏదైనా కిచెన్లో ఉంటే వెంటనే తొలగించడం మంచిది. ఎందుకంటే ఇవి కిచెన్లో స్థలం ఆక్రమించడమే కాదు, నెగిటివ్కి ఎనర్జీ కేంద్రాలుగా మారుతాయి. ఫలితంగా ఇంట్లో లక్ష్మి నిలవదు, ఖర్చులు పెరిగిపోయి అప్పులు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వంటింట్లో ఉపయోగంలో లేని ఎలక్ట్రానిక్ లేదా ఎలక్ట్రిక్ మరే ఇతర సామాగ్రి ఉన్నట్టయితే దాన్ని వీలైనంత త్వరగా తీసేయడమో లేదా బాగు చేయించి వాడుకోవడమో చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.